హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి నిన్న రథసప్తమి రోజు అనమాట అండి. నేనైతే ఇలా రాగి చెంబుకి గంధం గంధం రుద్దేసి సూర్యభగవాన్ లాగా అన్నట్టు అనుకొని కుంకుమ పెట్టేసి కొంచెం రెడ్ కలర్ ఫ్లవర్స్ పెట్టి పూజ అయితే చేసుకున్నాను అనమాట. మా ఇంట్లో ఇంతకుముందు సూర్యభగవానుడి ఒక పట్టం ఉండే అండి, కానీ నాకు ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదు అని చెప్పేసి కొన్ని ఫోటోలు అయితే అన్ని తీసి పక్కన పెట్టాను అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా తీయడానికి లేదు. ఇలా అయితే రాగి చెంబుకి ఒక వీడియోలో చూసినానండి యూట్యూబ్లో, ఆకు పైన కానీ లేకపోతే చెంబు పైన కానీ ఇలా సూర్య బింబం వేసుకొని పూజ చేసుకున్నా సరిపోతుంది అని వీడియో చూస్తుండే. అందుకని చెప్పేసి ఇలా రాగి చెంబుకైతే చేశాను అనమాట. ఇంత చెంబులోనేమో ఫ్లవర్స్ అండ్ అట్లాగే పసుపు కుంకుమ వేసుకొని ఇలా గంధం పెట్టి పూజ చేసేసుకొని టెంకాయ కొట్టి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా అండి. రథసప్తమి రోజు అనమాట. చూడడానికి ఎంత బాగా అనిపిస్తుందో కదా, చాలా బాగా అనిపిస్తుందండి. అలాగే గుమ్మం ముందు వచ్చేసి ఇంకా ఇలా చిన్నగా రథం అయితే వేసుకున్నా అనమాట అండి. కింద గేట్ దగ్గర కూడా వాళ్ళు వేసుకున్నారు, కానీ నేను పైన అయినా వేశాను. ఇదైతే మామూలుగా రెగ్యులర్గా నేను వేసే ముగ్గులే కదా. ఇంకా పూజ ఇది కమలం ఎంత బాగా అనిపిస్తుంది అంటే పింక్ కలర్తో వేయాలి. సో అలాగే మాకైతే అయ్యప్ప స్వామి ప్రసాదం అయితే వచ్చిందండి. నాకు ఒక 2-3 సంవత్సరాల నుంచి అసలు ప్రసాదమే లేదండి. ఈసారి మాత్రం మాకు ఈ అయ్యప్ప స్వామి ప్రసాదం మాకు అందింది. ఇంకా చాలా సంతోషం అనిపించిందండి. మాకు పైన అన్న ఉంటారు, తను వెళ్ళారనమాట. ప్రసాదం బాక్సే ఇచ్చేసారు మాకైతే. ఎంత బాగుందంటే అసలు ఆ ప్రసాదం ఇంటికి వస్తేనే ఎంతో హ్యాపీ ఫీలింగ్ అండి. అయ్యప్ప స్వామి అంటే నాకు చాలా ఇష్టము, మా బాబు కూడా అనమాట. ఈ ప్రసాదం కూడా అంతే అద్భుతంగా అమోఘంగా ఉంటుందండి. అసలు నోట్లో వేసుకుంటే ఇట్లా ఏదో అద్భుతంగా టేస్ట్ ఉంటుంది ఆ స్వామిది. అలాగే కుంభమేళ నుంచి కూడా మాకు అన్న వెళ్ళారనమాట, కుంభమేళ కూడా వెళ్ళారు. అక్కడి నుంచి కూడా మాకు ఈ ప్రసాదాలు అయితే వచ్చేసినాయండి. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నాకు ఈ ప్రసాదం చూడగానే. చాలా రోజులైందండి అయ్యప్ప స్వామి ప్రసాదం తినక, 2-3 సంవత్సరాలు అవుతుంది. ఈసారి మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నా తనకి, మాకు అందినందుకు. ఆ అన్నకి థ్యాంక్ యూ సో మచ్ మాకు ప్రసాదం అందించినందుకు. ఆ దేవుడి దయ అందరి మీద ఉండాలి. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా అందరికీ మంచి జరగాలి. ప్రసాదం ఇచ్చిన తనకి మీకు అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి, ఈ ప్రసాదం తింటూ కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి.